అక్కడి బీజేపీ నేతలు తమ ఎంపీ అభ్యర్థి ఎక్కడున్నారని వెతుకులాట ప్రారంభించారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోయాక అసలు నియోజకవర్గానికి రాలేదని వాపోతున్నారు. తాము వద్దన్నా వినిపించుకోకుండా పార్టీ హైకమాండ్ ఆమెకు ఎంపీ సీట్ ఇచ్చిందంటున్నారు. ప్రజాబలం లేక ఓడిపోయిన ఆ నేత ఎన్నికలయ్యాక పత్తా లేకుండా పోయారంటున్నారు. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరు? ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అక్కడి బీజేపీ నేతలు ఎందుకు చెప్పారు? ఆ నియోజకవర్గం ఎక్కడుంది? వాచ్ దిస్ స్టోరీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అరకు పార్లమెంటు అభ్యర్థిగా బీజేపీ తరఫున కొత్తపల్లి గీత పోటీ చేశారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తనూజారాణి విజయం సాధించారు. దీంతో ఓడిపోయిన తర్వాత కొత్తపల్లి గీత నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి అరకు ప్రజలకు ఉన్న సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేయవచ్చు. అలా కాకుండా నియోజకవర్గ మొహం చూడటమే మానేశారు. అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆమెకంటూ ఒక కార్యాలయం కూడా లేదు. కొత్తపల్లి గీత వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంటుంది. ఎన్నో వివాదాలకు ఆమె కేంద్ర బిందువుగా మారారు. సిబిఐ కేసులు, కులంపై వివాదాలు ఆమెను చుట్టుముట్టాయి. కొత్తపల్లి గీతకు అరకు ఎంపీ సీటు ఇవ్వొద్దని స్థానిక బీజేపీ నాయకులు ఎంత మొత్తుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఢిల్లీ పెద్దలతో ఆమెకున్న పరిచయాలతో సీటు సంపాదించారు. అయితే ఆమెకు స్థానికంగా ఉన్న నేతలతో సఖ్యత లేదు. అందుకే గీతకు కూటమి నేతలు క్యాడర్ నుంచి పెద్దగా సహకారం లభించలేదు. వైఎస్ఆర్సీపీకి గిరిజనుల్లో ఉన్న ఆదరణ కారణంగా ఆ పార్టీ అభ్యర్థి తనూజారానికి పట్టం కట్టారు. స్థానిక నాయకులతో సఖ్యత లేని కారణంగా ఆమె నియోజకవర్గానికే పూర్తిగా దూరమయ్యారు. 2014 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయతో కొత్తపల్లి గీత వైఎస్ఆర్సీపీ తరఫున అరకు ఎంపీగా విజయం సాధించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఎగ్గొట్టడంతో సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన సిబిఐ కోర్టు కొత్తపల్లి గీతతో పాటు ఆమె భర్తకు 1,00,000 జరిమానాతో పాటు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఎంపీగా ఉన్న సమయంలోనే ఆమె ఎస్టీ కాదంటూ ఆమె ప్రత్యర్థులు కోర్టులో కేసు వేశారు. 2019 ఎన్నికల ముందు సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకుని ఆ పార్టీ తరఫునే విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేశారు. విశాఖలో కేవలం 1150 ఓట్లు సాధించి దేశంలో అతి తక్కువ ఓట్లు వచ్చిన ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత అపఖ్యాతి మూటగట్టుకున్నారు. తరువాత తన పార్టీని బీజేపీలో విలీనం చేసి ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరఫున అరకు ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ద్రోహం చేయడం, 2019లో దారుణ పరాజయం, ఇటీవల ఎన్నికల్లో కూడా ఓటమి చెందడంతో కొత్తపల్లి గీత అరకు పార్లమెంటు నియోజకవర్గంలో కనిపించడం మానేశారు. ఓడిపోయిన వెంటనే తన మకాంను హైదరాబాద్ కు మార్చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈమె గెలిచినా ఓడినా పార్టీ శ్రేణులకు ప్రజలకు అందుబాటులో ఉండరు కాబట్టే అసలు సీటే ఇవ్వొద్దని తామంతా పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేశామని అరకు బీజేపీ నాయకులు చెబుతున్నారు. గతంలో ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాలను దత్తత తీసుకొని మోసం చేసిన విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు.